వెళ్ళు. బాగ్దాదుగా కాబోయే పట్టపురాణి యాస్మిన్ రాకుమారి నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. చిత్తం ఏకైక దేవుడా. మళ్ళీ విహరించాలని కోరిక. దీని వెనక ఏదో. ఆజ్ఞాపించండి యజమాని. నగర కొత్వాలు ఫరీద్ గుల్ని మా సమక్షానికి సత్వరమే పిలిపించు. చిత్తం. క్షమించండి రాకుమారి. జరీన్, నాకు ముందే తెలుసు నేను బయటికెళ్ళడానికి ఆ జాఫర్ అనుమతి ఇవ్వడని. కాదు రాకుమారి, తను అనుమతి ఇవ్వడమే కాదు. ఏంటి? అవును రాకుమారి, మిమ్మల్ని సంతోషపరిస్తే నన్ను విముక్తురాల్ని చేస్తానని కూడా మాటిచ్చాడు. సరే, ఆ విషయం గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. మనం ఇక్కడి నుంచి వెళ్ళడానికి ముందు మీరు నేను చెప్పినట్లు చెయ్యాలి. అంటే ఏమిటంటే, మీరు నేను దాసీల్లాగా దుస్తులు ధరించి ఇక్కడి నుంచి వెళ్ళాలి. అదేంటి జరీన్? వినండి రాకుమారి, ఈ భవనం నుంచి రాణివాసపు పల్లకి బయలుదేరుతుంది. ఆ పల్లకిలో మీ దుస్తులు నా దుస్తులు ధరించిన 2 దాసీలు వెళ్తారు. అయ్యో, ఎంత పనిచేసావు జరీన్. మన రహస్యం మరొకరికి కూడా చెప్పేశావా నువ్వు? ఇది చాలా ప్రమాదకరమైన మార్గం కదా. ఒకవేళ ఈ రహస్యం వేరొకరికి తెలిసినట్లయితే దాని పరిణామం ఏమిటో ఆలోచించావా? రాకుమారి, పరిణామాల సంగతి నాకు వదిలేయండి. ఈ చెర నుంచి బయటపడాలంటే కొన్ని ప్రమాదాలకు కూడా సిద్ధపడాలి. మనం చేయనున్న పనిలో ప్రమాదం లేదు. యాస్మిన్ రాకుమారి, తనేమో అబిదా, ఇక తన పేరు జుబేదా. వీళ్ళు నోరిప్పి మాట్లాడలేరు. ఏంటి? అవును, ఆ క్రూరుడు జాఫర్ వీళ్ళ నాలుకలు తెగ్గోయించాడు. ఘోరం జరీన్. నిజం రాకుమారి, అదే జరిగింది. వాళ్ళు చేసిన నేరంలేంటంటే వాళ్ళు జాఫర్ని దేవుడు అని సంబోధించకపోవటమే. రాకుమారి, అనవసరంగా భయపడకండి. మీరు ఒంటరివారు కానే కాదు, మేమంతా మీ వెంటున్నాం. మమ్మల్ని ధైర్యంగా నమ్మండి. మీకోసం మేమంతా ప్రాణాలివ్వటానికి కూడా సిద్ధమే. మేము ఇంతకుముందు మీకు చెప్పిందంతా మీకు బాగా గుర్తుంది కదా? ఏకైక దేవుడు జాఫరికి పాదాభివందనాలు. ఆజ్ఞాపించండి. మీ దాసుని పిలిపించారు. ఫరీద్ గుల్, నువ్వు ఈ నగరానికి కొత్వాలివి. అంతా మీ దయ ఏకైక దైవమా? ఈరోజు బాగ్దాద్ నగరానికి కాబోయే పట్టపురాణి యాస్మిన్ రాకుమారి నగర విహారానికి వెళ్ళనున్నది. ఆమె భద్రతను బాధ్యతను మేము నీకు అప్పగిస్తున్నాం. అది నా అదృష్టం దేవుడా. ఇంతకు ముందు ఒకసారి మేము రాకుమారి భద్రత కోసం మా క్షుద్ర శక్తులకు ఈ బాధ్యతను అప్పగించాము. కానీ క్షుద్ర శక్తులు నల్లని వస్తువుల ముందు విఫలమైపోతాయి. అందువల్ల ఈ పని ఒక మనిషి వల్లే అవుతుంది ఫరీద్ గుల్. కాబట్టి ఈ పనిని మేము నీకు అప్పగిస్తున్నాం. తమరి ఆజ్ఞ పాటిస్తాను దేవుడా. నువ్వు అప్రమత్తంగా ఉండాలి ఫరీద్ గుల్. నువ్వు కొంత దూరం నుంచే రాకుమారిని వెంబడించాలి. మరో ముఖ్యమైన సంగతి, యాస్మిన్ రాకుమారికి గాని జరీనుకు గాని నువ్వు వాళ్ళని వెంబడిస్తున్నావని తెలిసిందో నీకు ప్రమాదం. ఎంత మాత్రం తెలియనివ్వను ఏకైక దేవుడా. నేను వాళ్ళని వెంబడిస్తున్నానని వాళ్ళు తెలుసుకోలేనంత దూరంలో ఉంటాను. ఒకవేళ వాళ్ళకి ఈ సంగతి తెలిసిపోతే ఏమవుతుందో తెలుసా? అఖండ జ్వాల సాక్షిగా చెప్తున్నాం, మేము నీ చర్మం ఒలిపించేస్తాం. చిత్తం దైవమా. వెళ్ళు. రాణిగారి భవనం నుంచి యాస్మిన్ రాకుమారి పల్లకి బయలుదేరబోతోంది. చిత్తం దైవమా. ఏకైక దేవుడు జాఫర్కి పాదాభివందనాలు.
రాకుమారి ఇంకా మీరు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? వెళ్ళండి, వెళ్ళి అతన్ని వెతకండి. వసంతం కోసం ఎదురు చూసే తోటలాగా మీకోసం ఎదురు చూస్తూ ఉంటాడు. జరీన్, నా హృదయం చాలా వేగంగా కొట్టుకుంటుంది. రాకుమారి, అవును, హృదయం ఉన్నవారికేగా హృదయం కొట్టుకుంటుంది. నీ ఉద్దేశం? అర్థం కాలేదా రాకుమారి? మీ హృదయం మీరు అతనికి ఇచ్చేశారు కదా. జరీన్, నన్ను చూస్తే నీకు వేళాకుళంగా ఉందా? లేదు రాకుమారి, ఈరోజు ఎంతో సంతోషంగా ఉంది. ఆ భవనం నుంచి మీరు బయటపడి మీరు మీ ప్రియుణ్ణి కలుసుకోబోతున్నందుకు ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. ఇక వెళ్ళండి, త్వరగా వెళ్ళండి రాకుమారి. జరీన్, నువ్వు కూడా నాతో పట్రా. అబ్బా రాకుమారి, మీకసలు ప్రేమ గురించి సరిగ్గా తెలియదనుకుంటాను. ఎంత అమాయకులండి! ప్రియుణ్ణి కలవటానికి మంది మార్బలంతో వెళ్తారా ఎవరైనా? వెళ్ళండి. బహుశా ఏకైక దేవుడు జాఫర్ సేనాపతి కాశీ మీద చాలా కోపంగా ఉన్నట్టున్నారు. లేదంటే ఇంతటి బాధ్యత నాకప్పగిస్తారా? నాకు ఏదో అదృష్టం పట్టుకుంది. త్వరలోనే నాకు పెద్ద పదవి వస్తుంది. అహ్మద్, యాస్మిన్, యాస్మిన్ రాకుమారి, తమరు ఈ దుస్తుల్లోనా? ఆ, ప్రేమలో పడ్డాక ఇంకేమేం చేయాలో మరి. ఈ దుస్తుల్లో మిమ్మల్ని చూస్తే నాకేమనిపిస్తోందంటే మీరు ఇక్కడికి రాకుమారి హోదాలో రాలేదు, ఒక దాసీగా వచ్చారనిపిస్తోంది. సరిగా చెప్పావు అహ్మద్. యాస్మిన్ రాకుమారి గారు రోషన్ బాగ్ వెలుపలి ద్వారం వద్ద పల్లకిలో కూర్చొనున్నారు. కానీ ఈ రాకుమారి నాకెందుకో ఇదంతా నమ్మశక్యంగా అనిపించడం లేదు. నేను అబద్ధం ఆటలేదు అహ్మద్. నాకు తెలిసిందల్లా ప్రేమించడం, ద్వేషించడం మాత్రమే. నేనేమో ప్రేమిస్తున్నది నిన్ను, ద్వేషించేది ఆ సైతాన్ జాఫర్ని. అసలు ఈ ఆలోచన ఎవరిదో తెలుసా? ఇదంతా జరిగిందే. తమకి తమ దాసీ మీద చాలా అభిమానంలా ఉంది. లేదు అహ్మద్, తను దాసి మాత్రం కాదు, స్నేహితురాలు, నా బాధ పంచుకునే మిత్రురాలు. ప్రస్తుతం తను రోషన్ బాగ్ వెలుపలి ద్వారం వద్ద కావలి కాస్తోంది.
మండిపోతోంది. పర్వాలేదులే, ఎండకి భయపడితే ఎలా? చాలా ఆశ్చర్యంగా ఉందే. ఇంతవరకు యాస్మిన్ రాకుమారి పల్లకీలోంచి బయటికే రాలేదు. ఇంతవరకు నాకు ఆవిడ దర్శనం కూడా కాలేదు. హ, ఎదురు చూడక తప్పదనుకుంటాను. అబ్బా, విచిత్రంగా ఉంది. ఇదేం విహారణ నాయనా? వాళ్ళిద్దరూ పల్లకి దిగనంటున్నారే. లోపల వాళ్ళిద్దరూ హాయిగా నిద్రపోయారా? ఏమైనా సరే వెళ్ళి చూడక తప్పదు. అసలు ఇదంతా ఏమిటో మాయ చూడాలి. అరే ఒరే మందబుద్ధి, ఎక్కడికి బయలుదేరావరా? మర్చిపోయావా ఏకైక దేవుడు చెప్పిన సంగతి? ఒకవేళ వాళ్ళకి ఈ సంగతి తెలిసిపోతే ఏమవుతుందో తెలుసా? అఖండ జ్వాల సాక్షిగా చెప్తున్నాం, మేము నీ చర్మం వలిపించేస్తాం. అది సరే గాని నీ సొత్తు నీకు తిరిగి చేస్తున్నాను, తీసుకో. ఇది తెచ్చినందుకు శుక్రియా రాకుమారి. ఇది అంత విలువైందా? రాకుమారి, నీకు తెలుసు కదా ఆ జాఫర్కి ఎన్నో మంత్రతంత్ర శక్తులు ఉన్నాయని. నేను గనక ఆ జాఫర్కి ఎదురుపడితే ఇది నన్ను వాడి నుంచి కాపాడుతుంది. దీన్ని నాకు మా అమ్మ ఇచ్చింది. ఇది చాలా దైవశక్తి గల కంబళి. దీని మీద ఎలాంటి క్షుద్ర శక్తి ఎటువంటి ప్రభావం చూపించలేదు. కానీ నువ్వు అసలు ఆ రాజభవనానికి ఎందుకు వచ్చినట్టు? దొంగతనం చేయడానికి. అక్కడ తమరు నాకు కనిపిస్తారని నాకు మాత్రం ముందే ఏం తెలుసు. ఇంతకీ ఏం దొంగలించాలని వచ్చావు? ముగ్గురు వ్యాపారులు బాగ్దాద్ నగరానికి వచ్చారు. వాళ్ళు 3 అద్భుత వస్తువులు తెచ్చారు. వాళ్ళు మిమ్మల్ని ఉల్లాసపరచడానికి ఆ వస్తువులు జాఫర్కి చూపించారు. జాఫర్ వాళ్ళని వంచాడు. అంత గొప్ప వస్తువులకి వెలగట్టి వాళ్ళకి ఇవ్వకపోగా వాళ్ళని చంపేయమని ఆజ్ఞాపించాడు. ఒకవేళ నువ్వు చెప్పేది ఆ తివాసి, దుర్బిణి, మృత సంజీవనీల గురించి కాదు కదా? అవును రాకుమారి, ఆ వస్తువులే ఆ వ్యాపారులు తెచ్చినవి. కానీ ఆ వస్తువులు జాఫరే తెచ్చి నాకిచ్చాడే. నేను ఆ తివాసి మీద కూర్చొని ఎగిరాను కూడా, కానీ ఆ వస్తువులన్నీ వాడికి తిరిగి ఇచ్చేశాను. రాకుమారి, ఇప్పుడు ఆ వస్తువులు ఎక్కడున్నాయో మీకు తెలుసా? తెలీదు. పోనీ ఆ వస్తువులు చూడడానికి ఎలా ఉంటాయో చెప్పగలరా? చెప్పగలను. నాకు ఆ వస్తువులన్నీ బాగా గుర్తున్నాయి కూడా. అని నీకు వివరంగా చెప్తాను. నేను చెప్పింది వింటే నువ్వు వాటిని నీ కళ్ళారా చూసినట్టే ఉంటుంది తెలుసా? అరే జరీన్, రాకుమారి, నేను ఇంత త్వరగా రావాల్సి ఉంటుందనుకోలేదు. కానీ వ్యవధి చాలా తక్కువగా ఉంది. మనం తిరిగి వెళ్ళటం అవసరం. అహ్మద్, తనే జరీన్ అంటే. సలాం. సలాం. జరీన్, నేను చెప్పానే నీకు, అతనే ఇతను. నా స్నేహితురాలు తన జీవిత భాగస్వామిగా సరైన వ్యక్తిని ఎన్నుకుంది. ఆ దేవుడు మీకు సకల సుఖ సంతోషాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. కానీ నన్ను క్షమించాలి. ఈనాటి మీ కలయిక ఇంతటితో ముగించాలి. ఎందుకంటే అసలేమైంది జరీన్? కోత్వాల్ ఫరీద్గుల్ మన పల్లకిని వెంటాడుతూ వచ్చాడు. వాడు పల్లకిలో ఇలా చూశాడంటే మనం చిక్కుల్లో పడిపోతాం. నన్ను క్షమించు అహ్మద్, నేను బయలుదేరాలి. మీరు వచ్చినందుకు ధన్యవాదాలు రాకుమారి. నేను మళ్ళీ కలుస్తాను. ఖుదాఫీస్. 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 అహ్మద్, ఇంకో సంగతి.
మా తమ్ముడు రాజగురు గారు ఈ నగరంలోనే ఉన్నారు. మీరేం ఆందోళన పడకండి రాకుమారి. వాళ్ళు ఈ నగరంలోనే ఉంటే ఎక్కడో నాకు అనుకుంటాను. శుక్రియా అహ్మద్. ఖుదాఫీజ్. 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 సుస్వాగతం యాస్మిన్ రాకుమారి, సుస్వాగతం.